ఈరోజు జరుగుతున్న మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ని తలపింపు చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో మేము ప్రతిసారి ఎన్నికలకి రావటం, మరి ఎన్నికలు జరిగినప్పుడు చాలా ప్రశాంతంగా ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకొని ఉంటే బాగుంటుంది అని ముందుకు వెళ్ళటం జరిగింది. కానీ ఈసారి మీరు చూస్తే పెద్దలంతా కలిసి ఎవరో ఒకరిని 2 ఇయర్స్ కాబట్టి ఒకరిని డిసైడ్ చేస్తుంటే బాగుండని మా అందరికి కూడా అనిపించింది. ఎందుకంటే మా ఆర్టిస్ట్ అంటే అందరికీ కూడా ఇష్టమైన వాళ్ళు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆర్టిస్ట్ని ప్రజలందరూ కూడా అభిమానిస్తారు. అలాంటిది ఈరోజు వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపుల్లాగా వెనక ఉండి పెద్దలు చిచ్చు పెట్టి ప్రజల్లో ఈరోజు ఏంట్రా వీళ్ళు కూడా పొలిటీషియన్స్ లాగా అయిపోయారనే భావన తీసుకురావడం కొంచెం బాధగానే ఉంది. కానీ ఈ కాంపిటీషన్ అనేది ఒకందుకు మంచిదైందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఓటు వేయటానికి వచ్చేవాళ్ళం, ఓటు వేయమని అడిగేవారే కానీ మరేది చెప్పేవారు కాదు. కానీ ఈ కాంపిటీషన్ వల్ల ఈ అసోసియేషన్కి నేను ఇది చేస్తాను, ఆర్టిస్టుల భవిష్యత్తు కోసం నేను ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోని తీసుకురావడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పెద్దలు ఒక గౌరవార్థంగా ప్రెసిడెంట్గా ఉన్నారే కానీ ఈ అసోసియేషన్ని డెవలప్ చేయాలి, దీంట్లో ఉన్న పేద కళాకారులకి సహాయం చేయాలి, అలాగే ఈ యొక్క అసోసియేషన్కి ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆర్టిస్టు కదా తన సొంత ఇల్లులాగా ఇక్కడ వచ్చి ఉండే విధంగా ఎవ్వరూ కూడా చేయలేదు. ఎన్నికల రోజు రావటమే తప్ప మళ్ళీ నెక్స్ట్ వచ్చింది చూస్తే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకే మేము వస్తున్నాం. అదొకందుకు మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది కళాకారులు ఉన్నాం కానీ ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అదే ఒక మా అసోసియేషన్ చక్కగా అందరినీ హక్కున చేర్చుకునే ఒక అమ్మలాగా మనకి కనుక ఉంటే మనం అందరం కూడా చక్కగా ఆర్టిస్టులు ఫ్రెండ్లీగా ఉంటూ భవిష్యత్తులో ఏం చేయాలి, మన నుంచి ఇప్పుడు వయసు అయిపోయి ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ ఆర్టిస్టులకు మనం ఎలా హెల్ప్ చేయాలి అనే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు వెళ్ళేదానికి బాగుంటుంది. కానీ బాధలో కూడా సంతోషం అదే, హెల్తీ కాంపిటీషన్ ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా కొంచెం పొలిటికలైజ్ అవ్వటం వల్ల బాధగా ఫీల్ అవుతున్నాను.